దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్లో సమర్పించినటువంటి బడ్జెట్లో ట్యాక్స్ పేయర్స్కి కొంత లాభదాయకంగానే ఉంది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ సిస్టంలో మార్పులు కానీ, బేసిక్ ఎగ్జంప్షన్లో మార్పు కానీ, అలానే టీడీఎస్ టీసీఎస్ విషయాల్లో కానీ చాలా మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని ఎగ్జంప్షన్స్ ఇచ్చినట్లుగానే మనము భావించవచ్చు. దీంట్లో ఇంకొక బడ్జెట్ మొత్తంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఒక మంచి విషయంగా మనం చెప్పుకునేది ఏంటంటే, స్ట్రీట్ వెండర్స్కి 30,000 రూపాయల చొప్పున క్రెడిట్ కార్డ్స్ అందజేస్తామన్నారు. జనరల్గా ఈ స్ట్రీట్ వెండర్స్ ఎక్కడైనా సరే ఈ వడ్డీ వ్యాపారస్తుల బారిన పడి వారు సంపాదించిన దాంట్లో సగం వాళ్ళకే రోజు చెల్లించడం జరుగుతోంది. ఇది ఇవ్వటం వలన వారి యొక్క ఆర్థిక పరిపుష్టికి అవకాశం ఉంటుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. అలానే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మారుస్తాము, అనవసరమైన సెక్షన్స్ని తీసేయటం జరుగుతుందని చెప్పడం కూడా చాలా ఉపయోగపడే అంశము ట్యాక్స్ పేయర్స్కి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ టీడీఎస్ని సీనియర్ సిటిజన్స్కి 1 lakh వరకు పెంచడము, అలానే రెంట్ 6 lakhs వరకు, అంటే నెలకు 50,000 రూపాయలు వస్తుంటే టీడీఎస్ అనేది ఉండకపోవటం కూడా ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే టీసీఎస్ టీడీఎస్ అనేది సేల్ ఆఫ్ గూడ్స్ మీద ఉండదు అని చెప్పారు. అది కూడా చాలా ఉపయోగపడే అంశంగానే మనము భావించవచ్చు. ఇంకొక మేజర్ రిలీఫ్ ఏమి ఇచ్చారంటే, అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకుంటానికి ఇంతకుముందు 2 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 4 సంవత్సరాలు ఇవ్వటం కూడా బీజేపీ ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ మీద చాలా కరుణ చూపించినట్లుగానే మనం భావించవచ్చు. ఇంకా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ని రెండింటిని మనం ఉపయోగించుకోవచ్చు, చూపించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని నుంచి వచ్చే ఎక్స్పెండిచర్ అంతా కూడా మనం చూపించుకోవచ్చు. అది కూడా ఒక గొప్ప అవకాశంగా మనము భావించాలి. ఇక ఇండివిజువల్ స్లాబ్ రేట్స్కి వచ్చేసి కానీ, లేకపోతే బేసిక్ ఎగ్జామ్షన్కి కానీ ఎవ్వరూ ఊహించని విధంగా డిక్లేర్ చేయడం జరిగింది. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు అని డిక్లేర్ చేయటం ఈరోజు చాలా ఊహించని పరిణామంగా చెప్పుకోవచ్చు. దీనివలన ఉద్యోగస్తులకి మంచి బెనిఫిట్ ఉంది. వాళ్ళకు స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12,75,000 రూపాయలు ఉన్నవారు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇతరత్ర రంగాల్లో ఉన్నవారికి 12 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా ట్యాక్స్ దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే, స్లాబ్ రేట్స్ కూడా తగ్గించడం కూడా చాలా సంతోషకరం. 8 లక్షల వరకు, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% పన్ను మాత్రమే వేస్తామని చెప్పారు. అలానే 8 నుంచి 12 లక్షల వరకు 10% పన్ను ఉంటుందని చెప్పారు. 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన ఉన్న వారికి 30% పన్ను మాత్రమే విధించడం జరుగుతుంది. ఈ స్లాబుల్ని రీఆర్గనైజ్ చేయటం వలన చాలా ట్యాక్స్ పేయర్స్కి బెనిఫిట్ ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ ట్యాక్స్ పేయర్స్కి ఇవ్వటం చాలా సంతోషకరము. ఇది మన ఆర్థిక వ్యవస్థని ఇంకా బలోపేతం చేస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలానే అనవసరమైన కాంప్లికేషన్స్, అవసరం లేకపోయినా కూడా రిటర్న్స్ వేయటం, ఇలాంటివి కూడా తగ్గిపోయి యాక్చువల్గా ప్రభుత్వానికి మంచి ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. దీనివల్ల 1 లక్ష కోట్లు పోయినా కూడా ఇతరత్ర రంగాల ద్వారా ఈ పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ బాగుపడటానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ, ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే భావనతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.